హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను పర్ఫెక్ట్ టీ టైం ఈవినింగ్ స్నాక్ శక్కర్ పాడీలు. వీటిని శక్కర్ పార అని కూడా అంటారు. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండిని అయితే తీసుకోవాలి. నేను ఫ్రెష్ మైదా పిండే కాబట్టి జల్లించుకోవట్లేదు, డైరెక్ట్గానే వేసేస్తున్నాను. 2 కప్పుల మైదా పిండికి 3/4 కప్పు వరకు షుగర్ అయితే మనకి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. షుగర్ని మనం డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా పౌడర్ చేసుకొని వేసుకుంటే మనకి పిండిలో ఈజీగా కలిసిపోతుంది. కాబట్టి ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇందులో 2 ఇలాచీలను కూడా వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని మనం ముందుగా తీసుకున్న 2 కప్పుల మైదా పిండిలో ఈ పౌడర్ షుగర్ని అయితే యాడ్ చేసేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని దీనికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి 1/2 కప్పు వేడివేడి నెయ్యిని ఈ విధంగా కరిగించుకొని ఇందులోకి వేసుకోవాలి. మనం డాల్డా అయినా యూస్ చేయొచ్చు, నూనె అయితే యూస్ చేయకూడదండి. డాల్డా కానీ నెయ్యిని కానీ యూస్ చేయాలి. నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ఈ విధంగా స్పూన్తో ముందుగా మనం కలుపుకొని తర్వాత చేతితో కలిపేసుకోవాలి. నెయ్యి పిండి అంతటికి పట్టేలాగా మనం కలుపుకోవాలి. మనకి పిండిలో నెయ్యి కరెక్ట్గా సరిపోయిందని తెలియడం కోసం మనం పిండి కలిపిన తర్వాత ఈ విధంగా ముద్దగా చేస్తే మనకి పిండి ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు మనకి నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇందులో కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకుంటూ మనం పిండి ముద్దనైతే కలుపుకోవాలండి. నీళ్లతో అయినా కలుపుకోవచ్చు, పాలతో కలుపుకుంటే టేస్ట్ ఇంకాస్త ఇంక్రీజ్ అవుతుందని నేను పాలతో కలిపాను. ఈ విధంగా కలుపుకొని పిండి ముద్దనైతే మనం రెడీ చేసుకోవాలి. పాలు ఒకేసారి పోయకుండా ఈ విధంగా కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్దనైతే మనకి చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా సాఫ్ట్గా మనం అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండిని కలిపేసి ఇది ఒక 30 నిమిషాల పాటు నానడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 30 నిమిషాల పాటు నానితే మనకి పిండి అనేది చక్కగా రెడీ అవుతుంది. ఇలా 30 నిమిషాలు పిండి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని ఈ పిండిని 2 ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి మనకి పర్ఫెక్ట్గా కలిసింది. 2 ముద్దలుగా వేరువేరుగా డివైడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ పీటను కానీ లేదంటే ఈ విధంగా బోర్డ్ని కానీ తీసుకొని దీని మీద ఒకసారి మనం ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా అవసరం లేదండి, మనకి మందంగానే ఉండాలి. ఈ విధంగా చపాతీలాగా చేసుకొని మనకి పొరలుగా రావడం కోసం ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక ఎడ్జెస్ అన్నీ మనం కరెక్ట్గా కట్ చేసేసుకోవాలండి, మనకి పర్ఫెక్ట్గా షేప్ రావడం కోసం. ఈ విధంగా ఎడ్జెస్ అనేవి 4 వైపులా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను ఈ మాత్రం మందంగా అయితే పెట్టుకున్నాను. మనం వీటిని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. వీటిని పెద్దవిగా కాకుండా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటన్నింటినీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, ఈ మందంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చిన్నగా కట్ చేసి వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని మనం ఈ విధంగా కట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ శక్కర పారాలను వేసుకొని ఇవన్నీ కాస్త పైకి తేలేంత వరకు ఉంచి ఇవి కాస్త పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకొని అవి కాస్త పైకి తేలినప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని
బాగా కలపకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అవి డీప్ ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనకి మెత్తగా ఉంటాయండి. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం బయటికి తీసేసి అవి చల్లారే కొద్దీ మనకి క్రిస్పీగా తయారవుతాయి. మనం ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు అవి మెత్తగానే ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మిగిలినవి కూడా అదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే లోపల వరకు ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కదపకూడదండి. ఎక్కువగా కలిపామంటే అవి విడిపోతాయి. సో మనం లైట్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది వేడివేడిగా కాకుండా చల్లారితేనే మనకి క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, క్రిస్పీనెస్ మనకి తెలుస్తుంది. చల్లారి కొద్దీ అవి క్రిస్పీగా తయారవుతాయండి. ఈవినింగ్ టైం టీ టైంకి పిల్లలకి పెట్టడానికి పర్ఫెక్ట్ స్నాక్ అండి. మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా తయారు చేసుకొని తీసుకువెళ్ళొచ్చు. చాలా బాగుంటాయి. పైనుంచి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా అదిరిపోయే టేస్ట్తో మనకి శక్కర పాళీలు రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.